హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, బ్లడ్ తక్కువగా ఉంది, మటన్ లివర్ తినమని చెప్పారు. ఎవరు? డాక్టర్ గారు తినమని చెప్తే నేను ఎవరైనా అన్నపం హెల్త్ బాగాలేదు, బ్లడ్ తక్కువగా ఉంది అంటే మెడిసిన్స్ బదులు ఇలాగా మటన్ లివర్ తినమన్నారు. చాలా బాగుంటుందంట, వారానికి 2-3 సార్లు తిన్నా పర్వాలేదన్నారు. మన ఇంట్రెస్ట్ని బట్టి మనం తినొచ్చు, నచ్చితేనే అని చెప్తే కొంతమంది అంటారు, అయ్య బాబు ఆ కూర చూస్తేనే మాకు అసలు అయ్య బాబు ఎక్కదు, అసలు కూర చూస్తేనే మాకు గొంతుకు దిగదు, బాబు ఎలా తింటారో ఆ కూర నల్లగా ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు మన హెల్త్ ముఖ్యంగా చూసుకోవాలి, కానీ తినే ఫుడ్ అందంగా ఉందా, లేకపోతే అది ఎంత అందంగా ఉంటే మనకి ఎంతవరకు మంచిది అనే దానికంటే ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఏ ఫుడ్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అనేది ఆలోచించుకోవాలి. రంగుకేముందండి, రంగు నల్లగా ఉండొచ్చు. ఒకసారి మన కూర మాడిపోయింది అనుకోండి, కొంచెం నలుపు వస్తుంది. అలాగని కూర అంతా పడేసుకుంటామా? నలుపు వచ్చిందా కొంచెం అడుగంటిది తీసేసి మిగిలిన కూర వేసుకుంటాం. అదే మంచి కూరలు. అదే ప్రతి విషయానికి బాబు అమ్మో ఇది చేయగలమా, ఇది చెందగలమా, ఇది తినగలమా అనుకుంటే ఏది తినలేము. ఇప్పుడు చాక్లెట్లు ఎలా తయారవుతున్నాయో తెలియదు, బిస్కెట్లు ఎలా తయారవుతున్నాయో తెలియదు. అసలు ఫ్రూట్స్ అంటున్నారు, ఫ్రూట్స్ మంచిది అంటున్నారు, ఫ్రూట్స్కి ఇంజక్షన్లు చేస్తున్నారు అంటున్నారు, ఎన్నో రకాల కెమికల్స్ వాడుతున్నారు అంటున్నారు. అన్నీ చూసామనుకోండి ఏది తినలేము. పంచదార తయారీ చూస్తే పంచదార తినలేం, బెల్లం తయారు చూస్తే బెల్లం తినలేం. కాబట్టి ఏదైనా ఆరోగ్యానికి మంచిదంటే మనం హాస్పిటల్ అంతా తిరిగి ఇలా మందులు మింగేసి చేసుకోవడం కంటే మన ఫుడ్లో కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుందని మనం చెప్తే వాళ్ళు అంటారు, ఏ బాబు దీన్ని చూస్తేనే తినలేము, అయ్య బాబా ఇది రుచిగా ఉండదు, ఇది టేస్ట్గా ఉండదు అంటారు కొంతమంది. ఏదైనా మనం ఇష్టాన్ని బట్టే మన ఇది ఉంటుంది ఆరోగ్యం. కాబట్టి ఏదైనా కష్టమైనా సరే ఇష్టపడుతూ చేస్తే ఏదైనా బాగుంటుంది. అవునంటారా కాదంటారా? నవ్వుతుండండి, నవ్విస్తుండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.